మన దేశంలో చాలా మందికి ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో ఈనాటికి తెలియదు. సినిమా హీరోలు, వారి కొడుకులు, మనవళ్ళు, వాళ్ళు చేసే సినిమాలు, వాళ్ళ అల్లరి చేష్టలు, ఆ సినిమాల బాక్స్ ఆఫీస్ రికార్డులు, ఇలాంటివి పనిగట్టుకొని తెలుసుకునే వాళ్ళు కావాల్సినంత మంది మన దేశంలో ఉన్నారు. కానీ ఆర్ఎస్ఎస్ అనేది ఒకటి ఉంది అని తెలియని లెజెండ్స్ మనం అంచనా వేసిన దానికంటే ఎక్కువ మందే ఉంటారు. పోనీ ఆర్ఎస్ఎస్ అంటే తెలిసిన వారికి కూడా నిజంగా సంఘ్ అంటే తెలుసా? అంత సినిమా లేనే లేదు. ఆర్ఎస్ఎస్ అంటే 3 అక్షరాల ఒక సంస్థ అని మాత్రమే కొందరికి తెలుసు. మరికొందరికి అందులో వారు ఖాకీ ప్యాంట్లు, తెల్లటి చొక్కాలు వేసుకుంటారని తెలుసు. ఇంకొందరు ఇంటెలిజెన్స్ ఎలా ఉంటారంటే ఇంకాస్త ఓపిక చేసుకొని ఆర్ఎస్ఎస్ వాళ్ళు కర్రలు పట్టుకుని తిరుగుతుంటారని కూడా చెప్తారు. ఇది మన కోసం, మన దేశం కోసం, మన ధర్మం కోసం గత 100 ఏళ్లుగా పనిచేస్తున్న ప్రపంచపు అతిపెద్ద జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ గురించి మన జనరల్ నాలెడ్జ్. ఆర్ఎస్ఎస్ గురించి ఇంతకంటే ఇంకాస్త ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మన మధ్యలో. కానీ ట్విస్ట్ ఏంటంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ మొదలు ఓల్డ్ సిటీలో ఓవైసీ వరకు ఆర్ఎస్ఎస్ గురించి మనకంటే ఎక్కువ తెలుసు అనుకుని వాళ్ళు మాట్లాడిస్తుంటారు. అందుకే ఆర్ఎస్ఎస్ అనే 3 అక్షరాలు చెప్తే చాలు అలర్ట్ అయిపోతారు. తాము ఆర్ఎస్ఎస్ అని చెప్పాల్సి వచ్చిన ప్రతిసారి ఒత్తి పలుకుతారు. సంఘ్ అంటే వాళ్ళకి అంతగా ఒత్తిడి మరి.